ఎంతమంది ఉన్నాం? 6-7 కనిపిస్తున్నాం కదా. 166 మంది ఉన్నారు ఈ రథంలో. 166 మంది ఎట్లా ఉన్నారు ఈ రథంలో? కిషన్ అన్నయ్య చెప్తాడు. ఆయన చెప్పింది సావధానంగా వీళ్ళు అర్థం చేసుకోండి. ఒక్కసారి అన్నను జై తెలంగాణ నినాదంతో స్వాగతించండి. జై తెలంగాణ అన్న. అన్నయ్య చెప్పమంటాడు 166 మంది ఎవరో. పార్లమెంట్ ఏందో తెలుసా మీకు? ఢిల్లీలో పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంటులో బిల్లు పెడితేనే తెలంగాణ వస్తుంది. బీజేపీకి 166 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్ లో. ఇప్పుడు తెలంగాణ కనుక కాంగ్రెస్ బిల్లు పెడితే మా 166 మంది ఎంపీలు మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వస్తారు. ఆ 166 మంది ఎంపీలను ఈ రథంలో కూర్చోబెట్టి తీసుకొని వస్తున్నాడు కిషన్ అన్న ఈరోజు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు గనక తెలంగాణ బిల్లు పెట్టకపోతే ఆ 166 మంది కాస్త రేపు 300 మంది కాబోతున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రము భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా సాధిస్తుంది. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పోరాటంలో అందరం ముందుకెళ్దాము. మళ్ళొక్కసారి జై తెలంగాణ అంటూ అందరికి స్వాగతం చెప్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ యొక్క త్రిపురారం సెంటర్కి మధ్యాహ్నం 12 గంటలకు యాత్ర వచ్చేది ఉండే రథం.